వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మొదలుకొని వీళ్ళు సంజీవయ్య ఎక్స్ఎమ్మెల్యే సంజీవయ్య గారు ఒక రాజకీయ దాహంతో మరి ఆయన నియోజకవర్గంలో ఒక యుద్ధ వాతావరణం సృష్టించే విధంగా స్వేచ్ఛగా నియోజకవర్గ ప్రజలు పరిపాలన ఎమ్మెల్యే గారు నెలల విజయశ్రీ గారు అందిస్తుంటే మరి దాన్ని గందరగోళం చేసి రాద్ధాంతం చేసి మరి ఆ స్వేచ్ఛ పరిపాలన ప్రజలకు అందకూడదనే ఉద్దేశంతో మరి ఆయన ఒక 3 రోజుల నుంచి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నాడు. మరి ఆయన నిన్న శనివారం రోజు కలవకూరు మండలం కలవకూరు గవర్నమెంట్ రీచ్ అంటే పేదలకి కంపెనీలకి తక్కువ రేటుతో ప్రభుత్వం ద్వారా రీచ్ తీసుకొని తక్కువ ధరతో ఇసుక అందించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఇసుక అందిస్తా ఉంటే మరి అక్కడికి వెళ్ళి సత్యనారాయణ రెడ్డి అనే ఒక గూండాని వాళ్ళ ఇంటికి వెళ్ళి సత్యనారాయణ రెడ్డి అనే గూండాని తీసుకొని మరి ఆ కలవకూడికి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి ఏం ఆధారాలు కావాలో అవి అడిగి తెప్పించుకొని చూసుకొని తర్వాత సంబంధించిన డిపార్ట్మెంట్లతో మాట్లాడుంటే బాగుండు. మరి వారు అలా చేయకుండా వారు ఇష్టారాజ్యంగా వైసీపీలో బంగాకు బ్యాచ్లు పెట్టుకొని బంగాకులు తాగించి బంగాకులు అమ్మించి అమ్మే వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడికి సత్యనారాయణ రెడ్డి అనే గూండా ఆడుండే పనిచేసే వాళ్ళని దారుణంగా కొట్టి వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కొని వాళ్ళ కంప్యూటర్లు పగలు కొట్టి వాళ్ళ ప్రింట్ మిషన్ ఎత్తుకోపోవడం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నాను సంజీవయ్య గారిని, అయ్యా సంజీవయ్య గారు, ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో ఇంత గొప్ప పరిపాలన ప్రజలకు అందడం మీకు నచ్చడం లేదా? అంటే మీరు గత 10 సంవత్సరాల్లో మీరు చేయని పరిపాలన ఈ రోజు నెలల విజయశ్రీ గారు 18 నెలల్లో చేస్తున్నారని చెప్పి మీకు నచ్చడం లేదా? మరి ఒక మహిళా ఎమ్మెల్యే 70 సంవత్సరాల సూలూరుపేట నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా నెలల సుబ్రహ్మణ్యం వారసురాలిగా నెలల విజయశ్రీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే మరి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆమెకి పట్టం కట్టడం జరిగింది. మరి మీరు గతంలో 2014లో 3,800లో గెలిచారు. తర్వాత 2019లో 63,000తో గెలిచారు. మరి మీ యొక్క పరిపాలన దుర్మార్గంగా దురదృష్టంగా ఉందని చెప్పి మిమ్మల్ని 1,00,000 ఓట్ల మైనస్తో మరి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఓడించడం జరిగింది. మరి మీ నిజాయితీ పరిపాలన, నీతి పరిపాలన కానీ చేస్తుంటే మీకు ఎందుకు అంత ఘోరమైన ఓటమి మీకు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు చవి చూపించుంటారు? మీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు సహించలేకే మరి మీకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ మీరు మర్చిపోయి 20 నెలలు కాల పరిమితం అయిందో లేదో మీరు మళ్ళీ రాజకీయ దాహంతో అప్పుడే మీరే అధికారంలో మళ్ళీ వచ్చేసినట్టు, మీకేదో మళ్ళీ ప్రజలు పట్టం కట్టేటట్టు మరి మీరు ఊహించుకొని మీరు అనేక దుర్మార్గాలు, రౌడీజాలు చేస్తా ఉన్నారు. ఇది మీకు న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని, నెలల సుబ్రహ్మణ్యం గారిని, మరి అదేవిధంగా ఎమ్మెల్యే విజయశ్రీ గారిని, వాళ్ళ ఫ్యామిలీని విమర్శిస్తున్నారు. మీరు నీతిగా, నిజాయితీగా మీకు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. గతంలో 1981లో మీ తండ్రి గారు రాజయ్య గారు కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీకు ఎన్టీఆర్ కాలనీ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి దానికి సాక్ష్యం ఇక్కడ కాదూరు నుంచి వచ్చిన మా చంద్రన్న గారు ఉన్నారు. మరి అదే విధంగా చెంచురామన్న గారు ఉన్నారు.
అది వాస్తవా కాదా అని చెప్పి మన చంద్రన్న గారు కూడా నేను అడుగుతా ఉన్నా. మరి ఆ రోజు మీకు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మీ తండ్రికి ఇల్లు కూడా, ఇంటి స్థలం కూడా లేకపోతే ఇల్లు కట్టి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి అది మీరు విస్మరించి మీకు ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఏ రూపంలో వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పెసల పెంచరయ్య గారు ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోకుండా నీతిగా నిజాయితీగా పరిపాలన అందించి ఎంపీగా, మినిస్టర్ గా, ఎమ్మెల్యేగా పరిపాలన అందించి ఒక గొప్ప పేరు తెచ్చుకొని నిజాయితీగా సంపాదించుకున్న వ్యక్తి. మరి ఆయన మొత్తం మీద లెక్కేస్తే ఆయన ఆస్తులు కనీసం 2 కోట్ల రూపాయలు కూడా ఉండవు. మరి అలాంటిది ఈ రోజు నీకు నెల్లూరులో ప్యాలెస్ కానీ, మరి అనేక రకాల బినామీ ఆస్తులు కానీ, మరి అనేక రకాలుగా ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు చేసిన ఏ ఉద్యోగానికి, ఈ ఉద్యోగానికి అన్ని ఆస్తులు సంపాదించగలుగుతారా అని నేను అడుగుతా ఉన్నాను. సరే, మీరు చేస్తున్న గ్యాస్ వ్యాపారానికైనా కూడా మీరు అన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించగలుగుతారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు రాజకీయ అవినీతి చేయకుండా ఇన్ని కోట్లు మీరు సంపాదించారా? మరి పెద్దలందరూ చెప్పారు. మీరు ఇందాక ప్రెస్ మీట్ లో కూడా నేను విన్నాను, 2 సంవత్సరాలు మేము కరోనా వచ్చిన తర్వాత మేము అభివృద్ధి చేయలేకపోయాము, అయినా కూడా మేము అభివృద్ధి బాటలో మేము అప్పు సొప్పు తెచ్చి నడిపించాము అని చెప్తా ఉన్నారు. ఏం తెచ్చావు నువ్వు? అప్పు తెచ్చావు. కంపెనీలు వచ్చాక కంపెనీలు బ్లాక్మెయిల్ చేసి, కంపెనీలు కరోనాలో వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ లారీలు గ్రీన్ టెక్, ప్రైమ్, హిందుస్థాన్ లారీలు వాళ్ళ డబ్బులు లేదు మీకు కరోనాలో అని చెప్పి వాళ్ళ లారీలు కూడా మీరు ఆపేయడం జరిగింది. నిజమా కాదు రావణన్నా? ఇది మరి ఆపించడం లేదా? మరి మీరు బ్లాక్మెయిల్, వాళ్ళు మీరు చేస్తున్న తప్పులు, మీరు చేస్తున్న బ్లాక్మెయిల్ డిమాండ్లకి వాళ్ళు సీఎంఓ కూడా కంప్లైంట్ చేశారు. ఇవన్నీ చేసి మీకు ఆ నుంచి ముట్టికాయలు పడిన తర్వాత మళ్ళీ వాళ్ళు లారీలు పంపించడం జరిగింది. కరోనాలో పేద ప్రజలకు మీరు చేసింది, పేద ప్రజలను అడ్డం పెట్టుకొని మీరు కనీసం 4-5 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేసుకున్నారు, మీ బినామీ అకౌంట్ లో వేసుకున్నారు. మరి దాని గురించే కదా ఆ పెళ్ళకూడు గుండా కూడా, మీకు ఆ పెళ్ళకూడు గుండా కూడా మరి నెల్లూరులో పెద్ద గొడవ జరిగింది. కరోనాలోకి అతనికి వాటా పంపారు. మరి మీరు ఎలా నిజాయితీ పరుడు అడుగుతారా? మీరు ఎలా నిజాయితీ పరుడు అవుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి సాగరమాల స్వర్ణముఖి లేఅవుట్ లో అసైన్మెంట్ సైట్లు, అసైన్మెంట్ ల్యాండ్లు మీకు అనుకూలంగా మీ యొక్క ఎక్స్ మంత్రి మరి వాళ్ళ బినామీ లేఅవుట్లు వేస్తే మీరు వాళ్ళ బినామీల పేరున కనీసం మీకు మీ బినామీల పేరు మీద ఎన్ని సైట్లు మీకు రిజిస్ట్రేషన్ చేశారో కూడా నా కాళ్ళు లెక్క ఉంది. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అని నేను అడుగుతా ఉన్నాను. మరి సంజయ్ గారు ఈరోజు కంపెనీలు మీరు తరివేస్తే, కంపెనీలు నెలవల సుబ్రహ్మణ్యం గారు 2004లోనే అపాచీ కంపెనీ తీసుకొని వచ్చి సూళ్లూరుపేట నియోజకవర్గంలో 100 మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి నెలవల సుబ్రహ్మణ్యం గారు. మరి అదే విధంగా ఆయన బిడ్డ కూడా ఆయన బాటలో నడుస్తూ మరి ఈ రోజు మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో మన మేనకూరులో 5 కంపెనీలు తీసుకురావడం జరిగింది. మీరున్నప్పుడు మా తమ్ముడు రాజేంద్ర చెప్పినట్టు మీరున్నప్పుడు ఒక్క కంపెనీ అయినా వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఉన్న కంపెనీలు మీ దెబ్బకి తట్టుకోలేక మేము వెళ్ళిపోతామంటే కట్టా సుధాకర్ రెడ్డి గారు పాపం కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి ఆయన మేమున్నాం, మీకు అందరూ కూడా మా ఊరి జనాలందరూ ఉన్నాం, మీరు అతన్ని చూసి ఏం భయపడలేదని చెప్పి ఆ రోజు కంపెనీ వాళ్ళకి భరోసా ఇచ్చి సీఎంఓకి లెటర్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ మీరు మర్చిపోతాయి, ప్రజలు మర్చిపోరు, మేము మర్చిపోం, అందరికీ తెలిసిందే. ఈ రోజు మీరు నీతులు వల్లిస్తున్నారు. హరిశ్చంద్ర పక్కింటి వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతా ఉన్నారు. మరి ఈరోజు పొద్దున నీ తొట్టి గ్యాంగ్ వేసుకొని ఓ ప్రెస్ మీట్ పెట్టు. నీ తొట్టి గ్యాంగు నా కాలు గోటికి సరిపోదు, నీ తొట్టి గ్యాంగ్ నా కాలు గోటికి సరిపోదు. నువ్వు బంగారు రాగించుకొని నీ తొట్టి గ్యాంగ్ కొంతమందికి మందు పోపించో బంగారు రాగిస్తూనే వస్తారు. నేను నడిస్తే 100 మంది 1000 మంది జనాలు వస్తారు. చరిత్ర ఉందని చూసుకో. నేను రక్తంలో నుంచి వచ్చేవాడిని,
రక్తం ఈ రోజు నాకు కొత్త కాదు, మీకు కొత్త ఉండొచ్చు. పొంగనం నాకు ఇస్తాడు కౌలుడు. ఏంది బెట్టింగ్ రాయుడు, ఒక బెట్టింగ్ రాయుడు 2019-18లో బెట్టింగ్ ఆడుతా ఉంటే జైలు పంపించారు. నా మీద ఏం కేసులు లేవు, మా నలభై సుబ్రహ్మణ్యం మీద ఏం కేసులు లేవు, మా నలభై విజయశ్రీ మీద ఏం కేసులు, మేము ఎక్కడ అక్రమాలు దుర్మార్గులు. మీ కాకుండా వాళ్ళందరూ కూడా డకాయిట్లు, మరి దొంగలు, దోపిడీదారులు, మరి బంగారు బ్యాచ్. వీళ్ళు తప్పనిచ్చి నీకు ప్రెస్ మీట్లు, నీతి మంత్రులు, నిజాయితీ మంత్రులు నీ పక్కన లేరు. వాళ్ళు వచ్చి నీ కోసం ప్రెస్ మీట్లు కూడా పెట్టరు. కానీ ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి అదేవిధంగా నెలల సుబ్రహ్మణ్యం గారి కుటుంబ అభిమానులు అందరూ కూడా ఈ రోజు నిజాయితీగా వచ్చి ఈయన మీకు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మీరు చేస్తున్న అవినీతి అక్రమాలను ఎదిరిస్తూ మరి మీరు మాట్లాడతారు. మరి నేను అడుగుతా ఉన్నా, నువ్వు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నావు, నీకు 2 లెటర్లు ఇచ్చినారు. ఒక లెటర్ ఎట్టబోతుంది, నీ బియ్యాన్ని పెట్టుకొని నువ్వు నెలకారు వస్తువులు తీసుకొని ఒక లెటర్ పోతుందా లేదా? మరి నేను 500 రూపాయలు తీసుకొని పోయి నేను పోయినా కూడా 500 ఉండిలో వేస్తాను, మీరు వేసారా నెలవల సుబ్రహ్మణ్యం గారు అని అడుగుతున్నారు. మరి నెలవల సుబ్రహ్మణ్యం గారు టీటీడీ బోర్డు నెంబర్ ఉన్నప్పుడు నేను చిన్న పిల్లోని, నాకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటుంది. మరి వాళ్ళ కార్యకర్తల కాడ లెటర్ ప్యాడ్ మీద సంతకాలు పెట్టి, టీటీడీ బోర్డు లెటర్ ప్యాడ్ మీద సంతకాలు పెట్టి బండ్లు ఇచ్చేసాడు. ఎవరికి కావాలన్నా కూడా వాళ్ళకి ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల చేతుల్లో, కార్యకర్తల చేతుల్లో లెటర్ ప్యాడ్ బండలు ఉండేవి, సంతకాలు పెట్టి ఇచ్చేస్తే చిన్న పేదోడి కాడి నుంచి ఉన్నోడు వరకు ఉచితంగా పోయి దర్శనం చేసుకుని వచ్చారు. ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం. అది నెలల సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిత్వం. మరి నువ్వు వైష్ణవి డైరీకి నీకు సంబంధం లేదా? అన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయి, నీకు సంబంధం లేదా? మరి నీకు సంబంధం లేనంటూ మాట్లాడుతున్నావు. నీ గుండా సత్యనారాయణ రెడ్డి నిన్ను వచ్చి ఆ రోజు చేస్తే నువ్వు రికమెండేషన్ చేయలేదా? నేను అడుగుతున్నావు. వస్తాయి, అన్ని కూడా ఎంక్వైరీలకు వస్తాయి, రాకుండా ఏం పోవు. మరి ఆయన సూలూరుపేట ఎంపీపీ కొద్దిగా గాచిన వేసుకొని నా మీద ప్రెస్ మీట్ పెట్టాడు. నువ్వే చెప్తా ఉన్నావు టిట్కోయిల్ ఇంటికా నేనే ఎత్తున్నా ఇసుకని. మరి నీకు ఎవరిచ్చాడా అధికారం టిట్కోయిల్ ఇంటికా ఎత్తుకునేదానికి? ఇసుక గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రజల ప్రాపర్టీ. నీకు ఎవరిచ్చారు ఆడు ఎత్తుకునేదానికి రైట్? నువ్వే ఒప్పుకున్నావు. దీని మీద ఎంక్వైరీ ఏపీమని చెప్పి మేము కూడా టిట్కో ఎస్సీని కలుస్తాము, ఎంక్వైరీ ఏపిస్తాము, నీ యొక్క తాడు తెస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు చూస్తే సత్యవేడి కాడ నీ మీద కేసు లేదా ప్యాకాట్ ఆడిపిస్తున్నావు అని చెప్పి నువ్వు తమిళనాడు బార్డర్ కాడ ప్యాకాట్ ఆడిపిస్తున్నావు. రవిసన్నారెడ్డి గారు పెద్ద ఆయన రవిసన్నారెడ్డి కూడా నీ బంగారు బ్యాచ్ పై గొడవ చేసింది. అక్కడ నీ బంగారు బ్యాచ్ తరిం కొట్టి సత్యవేడిలో కూడా నీ మీద కేసులు పెట్టించింది లేదా? నువ్వు నీతి మంత్రుడుగా, నిజాయితీ మంత్రుడిగా చేస్తున్నావు. నీ వల్లే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేటలో సంకనాకించుకోపోయింది. నీలాంటి బ్రోకర్లు అతను పెట్టుకున్నాడు కాబట్టి మరి ఈ రోజు ఆ యొక్క పార్టీ నిజాయితీ పరులందరూ కూడా నిజాయితీ పరులంతా కూడా ఇంట్లో కూర్చోనున్నారు. నువ్వు కనీసం సాటి రెడ్డి అని కూడా నీకు ఇది లేకుండా పెద్ద ఆయన జనార్దన్ రెడ్డి గారు ఒక షార్ ఎంప్లాయర్, అతను నిజాయితీగా అబ్దుల్ కలాం సిద్ధాంతాలతో, అంబేద్కర్ భావజావాలతో ఉండే వ్యక్తి. అతను మీరు చేస్తున్న తప్పును మందలిస్తే మరి మీరు అతని ఇంటికాడే పోయి అతన్ని రౌడీజం చేయలేదా? రౌడీలు వేసి పోయి రౌడీలు పంపించి సంజయ్ నువ్వు అతని మీద అనిల్ రెడ్డి చేతులతో అతని మీద గొడవలు చేయించలేదా? అనిల్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు నీలాంటి తాటాక చెప్పులు నేను చేయను, తాటాక చెప్పులు మీరు చేస్తారు. మీ తాటాక చెప్పులకి ఇక్కడ భయపడేదానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం గాజులు దొరుకుని మీ తాట పెరిగి మీకు దండం వేస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సభాముఖంగా. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఫోన్ చేయంటావు, డైరెక్ట్ గానే ఫోన్ చేస్తా. సిద్ధంగా ఉండు నువ్వు. నేను దేనికైనా సిద్ధం. నువ్వు పోరారమ్మ గుడి కాడికైనా సరే, చంగారమ్మ గుడి కాడికైనా సరే, అన్ని దేవుళ్ళు నాకు ఒకటే. అన్ని దేవుళ్ళు నేను ప్రతి ఒక్క దేవుళ్ళు కూడా నేను ఆత్మవిశ్వాసంతో నేను కొలుస్తాను. మరి నువ్వు ఎక్కడికి రమ్మన్నా కూడా నేను వస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు ఎంతసేపు నేను చెత్తలు కొట్టుకుని భజన చేస్తుంటానంట.
చెప్పలు కొట్టుకొని భజన చేసేది మీరు. మా ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ మారిందో లేదో మా ఎమ్మెల్యే గారి ఇంటికాడికి వచ్చి చెప్పలు కొడతా వచ్చారు నాలుగు వచ్చి. మేము కూడా పక్కనే ఉన్నా సిగ్గు లేకుండా మరి మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీరు వచ్చి మా ఎమ్మెల్యే గారికి వచ్చి మీరు చెప్పలు కొట్టలేక మీరందరూ కూడా నెలవల సుబ్రహ్మణ్యం మోచేతి నీళ్ళు తాగొచ్చిన వాళ్ళే. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు మీలాంటి సన్యాసి యాదవులు ఏదంటే అది మాట్లాడితే మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మీరు ఈరోజు చేసిన రౌడీజానికి ఆల్రెడీ ఆ యొక్క రౌడీని ఎత్తుకోబోయి రిమాండ్ పంపించారు. చట్టం ఎవరికైనా కూడా చుట్టం కాదు. మీరు ఖచ్చితంగా ఇటుకో ఇళ్ళకాడ ఎత్తిన ఇసుక, ఎత్తిన కమ్మి, ఎత్తిన సిమెంటు, ఎత్తిన మెటలు ప్రతి దానికి ప్రజల సొమ్ము, ప్రజలకి జవాబుదారుతనం చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. మీరు దాచుకొని లక్కుని మింగేసినంత కూడా మీ కాడ కక్కిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇంకొకసారి గాని మీరు మా ఎమ్మెల్యే విజయశ్రీ గారి గురించి కానీ మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గురించి కానీ మరి మా లోకేష్ గారి గురించి కానీ మరి మా గొడ్డేపాటి గంగా ప్రసాద్ సార్ గురించి కానీ మా పెద్ద ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గురించి కానీ మీరు మాట్లాడితే మీ తాట తీస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. మీ మాదిగా మాకు క్వార్టర్ ఇస్తే రాదు, 100 రూపాయలు ఇస్తే తెచ్చుకోము. ఒక్క విజిల్ కొడితే 100 మంది వస్తారని చెప్పి తెలియజేస్తూ దాన్ని గుర్తు పెట్టుకొని నువ్వు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తూ మరి ఇంత పెద్ద గొప్ప అవకాశం నాకు ఇచ్చిన మా తెలుగు